నమస్కారం గాయ్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు బ్లైండ్గా ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్కి వాడుకోవడం కన్నా చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి వచ్చిన మీకు చేసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నా. నా ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నది ఉంది. ప్రీవియస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి వీడియో ఉంటుంది, చూడండి. ఇప్పుడు నేను ఆ స్టాక్స్ని కొనుక్కుంటాను, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి. మర్క్యూరీ ఇది నేను ఏదో మీరు ఇట్లనే కొనండి అట్లా అని చెప్పట్లేదు, మళ్ళీ లాస్ అయితే నన్ను తిట్టుకోకండి. అరే ఓకే. సో నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మర్క్యూరీ ఏదో ఉంది, ఎందుకంటే నాకు ఈ కంపెనీ కొంచెం బాగా మంచిగా ఉంది అనిపిస్తుంది. అరే ఏంద్రా అయ్యా, ఈ కంపెనీ గురించి చూపిస్తా ఆగండి. ఇగో ఈ కంపెనీ ఏడుంది, మర్క్యూరీ ట్రేడ్ లింక్స్ 20లోనే నడుస్తుంది. దాని ఫండమెంటల్స్లో ఏదో చూసా అబ్బా దీని గురించి. పబ్లిక్ ఇన్వెస్టర్, ఫారెన్ ఇన్వెస్టర్స్, మల్టిపుల్ మేబీ దీని చార్ట్ చూసి నేను తీసుకుందాం అనుకున్నాం మేబీ. బట్ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఇప్పుడు. అమ్మ జీవితం, ఇది ఎందుకు తెలుసా, ఇట్లా మూవ్ అయినప్పుడు ఇంకొకటి ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గైస్. ఏమైతుంది, కొంచెం క్వాంటిటీ కదా తీసుకొని పెట్టుకుందాం, ఓకే. ఎక్కువ పరిశాన్ కావద్దు మనం. ఎంత తీసుకుందాం, 1000 రూపాయలు తీసుకుందామా, 500 తీసుకుందామా, 100. మీకు తెలుసుగా నేను ఎక్కువ ఆలోచించాను అని చెప్పేసి. 50, ఇది 50 తీసుకున్నామా, లేకపోతే జీవీకే పవర్. కొన్ని పవర్ రిలేటెడ్ కంపెనీస్ యాడ్ చేసుకున్నా గైస్ నేను. పవర్ రిలేటెడ్ తెలుసుగా, పవర్ అంటే నాకు ఎప్పటి నుంచో పవర్ స్టాక్స్ పెరుగుతాయని ఒక థాట్ ఉందన్నమాట బ్రెయిన్లో. సో సో పవర్ రిలేటెడ్ కంపెనీస్ అని కొన్ని యాడ్ చేసుకున్నా ఇట్లా, ఓకే. 1 వీక్ది పెట్టుకుందాం. బా 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 బా, ఓకే. డిఎస్పిసి అనేది ఉంది. రతన్ ఫస్ట్ అయితే నాకు టాటా రిలయన్స్ పవర్లో అయితే తీసుకుందాం. నేను రిలయన్స్ పవర్ తీసుకుందాం అనుకుంటున్నా కదా. రిలయన్స్ పవర్లో కొన్ని కొనేసుకుందాం. ఎంత, ఒక 50 కొనుక్కుందాం, ఓకే. ట్రిగర్ సరే, ఏడికైతే ఏడికి తీసేసుకుందాం కామ్గా. ఎస్ బై, చలో కొనేసి రతన్ పవర్ది కొన్ని పవర్ ట్రేడ్స్ కొన్ని కొనుక్కుందామని చెప్పేసి రతన్ పవర్, అయ్యా రిలయన్స్ పవర్ కొనుక్కున్నా, సారీ రతన్ ఇండియా కాదు. రతన్ ఇండియా కూడా కావాలి నాకు, రతన్ ఇండియా చూపిస్తాను. రిలయన్స్ పవర్ అయితే కొనుక్కున్నా ఇప్పుడు. ఇది ఏడుంది, రతన్ 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 బాయ్ ఏడును, రతన్ పవర్. ఇది నేను చెప్తా దీని కథ. దీని మార్కెట్ క్యాప్ 5000 రూపీస్ ఉంది గైస్. దాని ప్రైస్ తక్కువ ఉంది. ప్రైస్ తక్కువ ఉన్నదాన్ని కొనుక్కోవద్దు. దీంట్లో ప్రమోటర్స్ అంటే ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ 50% దగ్గర 40-45% వాళ్ళే హోల్డ్ చేసుకుంటున్నారు అనమాట. సో పవర్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి నాకు ఎందుకో రతన్లో కొంచెం నమ్మకం ఉంది. సో లెట్స్ బై అయితే చేసి చూద్దాం ఏం జరుగుతుంది అది, ఓకే. 1 వీక్ పెట్టుకుంటా. బాబా 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 ఎట్లా వాడదాం చూడండి. నాకు ఎందుకో ఇది పెరుగుతుంది అనిపిస్తుంది తర్వాత. ఏమైంది, ఇన్వెస్ట్మెంటే కదా, తీసుకొని వాడేస్తే పోదా. 100 క్వాంటిటీలు తీసుకుందామా, 100 అయితే 1000 రూపాయలు అయింది. 108 క్వాంటిటీ కొందాం, ఓకే. సెంటిమెంటు హై ప్రమోటెడ్ ప్లెజ్ సెక్యూరిటీస్ అండ్ సర్వలైన్స్ అంట. ఇట్లా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి గైస్. ఒక్కసారి నేను రతన్ టాటా బుక్ వాల్యూ 8 ఉంది, ఈ రేషియో ఓకే. 1000 రూపాయలే కదా, నమ్మకంతో వేసేసాం. వాళ్ళు ప్రమోటర్స్ ఎక్కువ మంది హోల్డ్ చేస్తారు కదా, అందుకోసానికి అది వార్నింగ్ ఇస్తుంది కొన్నిసార్లు. కొన్ని దానికి ఇది మనకి దాన్ని చూపిస్తానమాట, అరే కొనుక్కోకండి రా ఇది ఫాల్తు లెక్క ఉందని చెప్పేసి. అవి మనం జాగ్రత్తగా ఉండాలంతే, ఓకే. తర్వాత డిఎస్పి, జీవీకే పవర్ ఇక్కడ డిఎస్పి చూసుకుందాం. మర్క్యూరీ తీసుకున్నానా నేను, మర్క్యూరీ తీసుకోలే. డిఎస్పి ఏడుంది, డిఎస్పి అంటున్నా, డిఎస్పిసి పబ్లిక్ ఇన్వెస్టర్స్ పవర్ రిలేటెడ్, డిఎస్పిసి ఇంకా జీవీకే పవర్ కథ ఎత్తుందో చూద్దాం. ప్రమోటర్స్ ఎక్కువ ఉన్నారు. బుక్ వాల్యూ -2 ఉంది. నో, ఇది నేను తీసుకోను. కన్స్ట్రక్షన్స్ దీన్ని తీసేసాం, జీవీకే పవర్ వద్దు మనకి. మర్క్యూరీ ట్రేడ్ లింక్స్ నాకు ఎందుకో లాగుతుందబ్బా.
ఒక 50 క్వాంటిటీ అయినా తీసుకుందాం అనిపిస్తుంది. వద్దులేండి, మళ్ళీ తీసుకుందాం నెక్స్ట్ టైం. ఇంకా కిందికి రానివ్వండి, అప్పుడు తీసుకుందాం. లీజింగ్ ఫైనాన్స్ ఇది కూడా మంచిది. లీడింగ్ లీజీ ఫైనాన్స్. ఇవన్నీ నేను ఎట్లా సెలెక్ట్ చేస్తున్నా అంటే తక్కువ ప్రైస్ బట్ ప్రమోటర్స్, గవర్నమెంట్, డొమెస్టిక్ వాళ్ళు మంచి దీంట్లో లేదు, కానీ మేబీ ఏదో చూసి నేను పెట్టుకున్నా దీన్ని. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది బాగానే ఉంది. దీని చార్ట్ ఎట్లుంది చూసుకుందాం, ఆగండి. జై జై గణేష్. నేను కొంటున్నా అని చెప్పేసి మీరు కూడా బ్లైండ్గా కొనకండి గైస్. మీరు రీసెర్చ్ చేసుకోండి, మళ్ళీ లాస్లో వస్తే నన్ను తిట్టుకుంటారు. అందుకోసం మీ డబ్బులు మీరు జాగ్రత్తగా ఉండండి. నాదేంటంటే నేను తీసుకుంటుంది చూపిస్తున్నా మీకు. నేను ఎట్లా రూల్స్ పెట్టి తీసుకున్నా అది మీకు తెలుసు కదా, చూపించా. దీంట్లో కొంచెం తీసుకుంటా గైస్. లీడింగ్ ఫైనాన్స్ యాక్చువల్లీ ఇన్ని ట్రేడ్లు తీసుకోవద్దు, కానీ నేను తీసుకుంటున్నా బికాజ్ ఐఎమ్ తీటా బాయ్ కాబట్టి. 500 క్వాంటిటీ అంటే 3000 రూపాయలు అవుతుందా? 350 అంటే 2000 చిల్లరు. 500 అంటే 3000. చలో 500 క్వాంటిటీ కొనుక్కుందాం. ఓకే, జీరో నెగిటివ్ అర్నింగ్. ఓహోహోహో, స్టాక్ స్టాక్ స్టేట్ అంటే ఇది ఏం చెప్తుంది సార్, 4 ట్రైలింగ్ క్వార్టర్స్లో ఈ కంపెనీకి ప్రాఫిట్ రాలేదని చూపిస్తుంది. ఓకే, అది కథ. దేన్ని ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు, పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు, అదర్స్. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంత ఎక్కువ ఉన్నారు. సరే 3000గా రిస్క్ తీసుకుందాం. ఏమంటారు గైస్, రిస్క్తో రస్క్ ఉంటుంది కదా మన లైఫ్లో. సరే 500 క్వాంటిటీ అయితే తీసుకున్నా. ఇది ఏం లేదు, నేను ఇది కొన్ని ట్రేడ్స్లో మనకి డివిడెన్స్ రావు చూడండి, అవి నేను ఒక మంచి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కొట్టేస్తాను అనమాట. పెట్టిన డబ్బులకి ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకొని ఎగ్జిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తాను. ఓకే, సో మనం ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ రిలయన్స్ పవర్, రిలయన్స్ స్టార్ట్, రతన్ పవర్, లీజింగ్ ఫైనాన్స్. ఓకే, ఇవి రెండు. ఇవి దీంట్లో నాకు తెలిసి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారని నేను తీసుకున్నట్టున్నాను నాకు తెలిసి. ఇవి తీసుకోగానే 9 రూపాయలు వచ్చింది. ఇవి ఇంకా లాస్ట్లో నడుస్తుంది. చలో, మనకు వచ్చిన డబ్బులు మొత్తం దానికన్నా ఎక్కువ దీంట్లో వేసేసినాము. దగ్గర ఎంత వేసినాం చెప్తా కానీ. దగ్గర ఎంత వేసా, వీడు ఎంత నడుస్తుంది, 34 × 50 1700. తర్వాత ఈడ 108 క్వాంటిటీ కదా, 108 × 9.3 ప్లస్ 1700 ఎంత అయింది, 2700 అయింది పైన. కింద 500 × 6.4 ప్లస్ 2700 దగ్గర 5900 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఇప్పుడు బ్లైండ్ అంటే పైన చూసుకున్నా, ఇన్డెప్త్ అదేం చేయలే నేను, బట్ తీసుకొని పెట్టుకున్నా. దీంట్లో 1000 అట్లా అయ్యింది అనుకోండి, 2000 అట్లా అయితే నేను ఎగ్జిక్యూట్ అని ట్రై చేస్తా. కొన్ని పెట్టుకొని ట్రై చేస్తా, నాకు ఏడన్నా వాడు డివిడెండ్ ఇస్తాడని నాకు నమ్మకం కదిలితే. ఎందుకంటే డివిడెండ్ పెట్టుకుని మనకు ఎప్పుడో అప్పుడు వస్తుంది, కానీ ఈ చిన్న 50 క్వాంటిటీతో అంతేం మీకు పొడిచేంత రాదు, కానీ జస్ట్ ఇన్ కేస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.